పల్లెటూర్లు చిన్న చిన్న పట్టణాలల్లో వానలు కొడితే మంచిగా అనిపిస్తుంది కానీ సిటీలో వానలు కొడితే మాత్రం చిత్తడే ఉంటుంది కథ. ఇంకెతందుకు మట్టి ఉండదు, పోయేతందుకు తవ్వు ఉండదు. ఆ నీళ్లకు రోడ్ల మీద ఎక్కడి నిలబడి చెరువులు కుంటల లెక్క తయారైతాయి. ఇక అట్నేగా రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ సిటీలో వాన కొట్టిందట వాళ్ళ నిన్న. రోడ్డు మీద నిలబడ్డ నీళ్ళకెళ్ళి చిన్నగా మెల్లగా బండి నడుపుకుంటూ పోదామని చూసిండో ఆయనే. సడన్గా ఒక గుంతల పడి బండి మొత్తం బ్యాలెన్స్ తప్పిందట. జేబులున్న ఫోన్ అయితే నీళ్ళల్లో పడ్డది. ఇక చూడుర్రి ఆ ఫోన్ కోసం తమ్ముడి తాండ్లాట ఎట్లుందో. వాన నీళ్ళ చేపలు దొరకబడుతుండేమో అనిపిస్తుంది కదా చూస్తుంటే, కానీ చేపలు కాదు, జేబులకెళ్ళి జారిపడ్డ ఫోన్ కోసం పునుకులాడుతుండు తమ్ముడు. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లో నిన్న కొట్టిన వానకు రోడ్ అంతా చిన్నపాటి చెరువు లెక్క తయారైంది. ఇక అందులోకెళ్ళి బండి నడుపుకుంటా పోతుంటే ఓ గుంతనో రాయో ఎక్కిందట బండి. అంతే, కంట్రోల్ తప్పి బండి పడ్డట్టయి జేబులున్న ఫోన్ నీళ్ళలో జారిపడ్డదట. ఇక నీళ్ళలో జారిపడ్డ ఆ ఫోన్ కోసం పడ్డ జాగంతా ఈంచు ఇడవకుండా పునికినా ఏం ఫాయిదా కాలే. అటు ఇటు 3-4 గంటల పాటు అట్టనే ఎంకులాడిండు, కానీ దొరకలేదట. ఇక చూడు, పోయిన ఫోన్ కోసం పక్కకు కూర్చొని సంటి పిల్లగాడు చాక్లెట్ కోసం ఏడ్చినట్టు ఎట్లా ఏడుస్తుండో. అయిపోయా గుంతల రోడ్లలో పడి దెబ్బలు తాకినా ఇంత బాధ పడకపోవునేమో, కానీ పానంతో సమానమైన ఫోన్ పోతే ఎట్లా అనిపిస్తుంది ఎవరికైనా. అందుకే జైపూర్లో రోడ్ల చక్కదనాన్ని, అక్కడ సిటీ మున్సిపాలిటీల పనితనాన్ని తిట్టుకుంటా ఏడుచుకుంటా ఇంత బాధపడుతుండు. ఎవరో తోపంటి పోయేటోళ్ళు చూసి వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే మస్తు తిరుగుతున్నాయి ఈయన వీడియోలు. చూసిరు కదా, మన తాన గట్టిగా కొడతలేవు కానీ కొడితే మన దగ్గర కూడా సిటీలలో పరిస్థితి గిట్టనే ఉంటుంది. ఇలా కాకపోయినా రేపటి నుండి కొడతాయి కాబట్టి బురద నీళ్ళలో పోయేటోళ్ళ పానాలు ఫోన్లు పైలం. ఏ నీళ్ళ కిందట ఏ నాలా నోరు తెరుచుకొని ఉంటుందో, ఎవరు ఫోన్ పోయి ఎక్కడ పడుతుందో పోయినాక బాధపడే కంటే ముందు జాగ్రత్త పడితే మంచిదే కదా మరి.